డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎవరైతే ఓపెన్ బిఎడ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాశారో మనకు వెబ్ కౌన్సిలింగ్కి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేశారండి. సో మెయిన్గా ఈ వీడియోలో కంప్లీట్గా మీకు వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు పెట్టుకోవాలి, స్టడీ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, సో ఈ వెబ్ కౌన్సిలింగ్కి సంబంధించిన అన్ని ఇంపార్టెంట్ సర్టిఫికేట్స్ కావచ్చు, సో మనకు వెబ్ ఆప్షన్స్ కావచ్చు, వెబ్ ఆప్షన్స్ తర్వాత ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన పీడిఎఫ్ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను అండ్ లింక్ కూడా కింద ప్రొవైడ్ చేశాను. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు నోటిఫికేషన్ వచ్చేసి 3rd February 2025 మనకు రిలీజ్ చేశారు. సో ఫస్ట్ పాయింట్ ఇక్కడ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అండ్ సర్టిఫికేట్స్ అప్లోడ్. సో ఇది మెయిన్ పాయింట్. సో ఎవరైతే ఓపెన్ బిఎడ్లో ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు, అందులో క్వాలిఫై అయిన వాళ్ళు, మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే రిజిస్ట్రేషన్ చేసుకోండి. సపోజ్ ఓపెన్ బిఎడ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి కూడా నాకు ఓపెన్ బిఎడ్ ఇంట్రెస్ట్ లేదనుకుంటే రిజిస్ట్రేషన్ అవసరం లేదు. సో ఎవరికైతే ఇంట్రెస్టెడ్ ఉంది నేను ఓపెన్ బిఎడ్ చేద్దాం అనుకున్న వాళ్ళు మాత్రమే మనకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అండ్ సర్టిఫికేట్ అప్లోడ్. సో ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకొని మీ యొక్క సర్టిఫికేట్స్ అన్నీ అప్లోడ్ చేయాలి. సో ఈ ప్రాసెస్ వచ్చేసి 3rd February to 9th February. సో రిజిస్ట్రేషన్ చేసుకొని మీ యొక్క సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి. లాస్ట్ డేట్ 9th February. 3rd February నుంచి మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. థర్డ్ పాయింట్ వచ్చేసి ఎడిట్ వెబ్ ఆప్షన్స్. సో ఇక్కడ మెయిన్గా ఇక్కడ వాళ్ళు ఏమి ఇవ్వాలంటే వెబ్ ఆప్షన్స్ ఈ రోజు నుంచి ఈ రోజు వరకు పెట్టుకోవచ్చు అని ఇవ్వాలి, కాకపోతే ఇక్కడ ప్రాపర్గా ఇవ్వలేరు. సో మెయిన్గా మనము ఆన్లైన్ రిజిస్ట్రేషన్లోనే మీరు సర్టిఫికేట్ అప్లోడ్ చేయగానే వాళ్ళు వెరిఫై చేస్తారు. వెరిఫై చేసిన తర్వాత ఎవరైతే పర్ఫెక్ట్ సర్టిఫికేట్స్ ఉంటాయో యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్స్ అని ఇస్తారు. సో అప్పుడు మీరు పెట్టుకోవచ్చు. మీరు పెట్టుకున్న తర్వాత సో వెబ్ ఆప్షన్స్లో మీ యొక్క మెథడాలజీ కావచ్చు, మీ స్టడీ సెంటర్స్ అంటే మీరు ఎక్కడ ఓపెన్ బిఎడ్ చేద్దాం అనుకుంటారో దానికి సంబంధించిన స్టడీ సెంటర్స్ ఆప్ట్ చేసుకుంటారు. సో ఫైనల్ సబ్మిట్ కొడతారు. వెబ్ ఆప్షన్స్ ఫైనల్ సబ్మిట్ కొట్టిన తర్వాత ఒకటేసారి వాళ్ళు ఎడిట్ ఆప్షన్ ఇస్తున్నారు. సో ఓన్లీ వన్స్. సో ఆ ఎడిట్ ఆప్షన్ కూడా మనకు 10th February 2025. సో ఇది మెయిన్ పాయింట్. సో మీరు ఎప్పుడైతే ఫైనల్ సబ్మిట్ కొడుతున్నారో ప్రాపర్గా మీరు స్టడీ సెంటర్స్ మీ యొక్క మెథడాలజీ ప్రిఫరెన్స్ అన్నీ పెట్టారో లేదో చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత సబ్మిట్ కొట్టండి. సబ్మిట్ కొట్టిన తర్వాత కూడా ఎడిట్ ఆప్షన్ చేసుకోవాలంటే ఒకటే ఛాన్స్, అది కూడా 10th February. దాని తర్వాత ఇక ఎడిట్ ఆప్షన్ ఏముండదు. మీరు పెట్టిన వెబ్ ఆప్షన్స్ ఆధారంగానే మీకు సీట్ రావడం జరుగుతుంది. 4th పాయింట్ వచ్చేసి ఇక్కడ స్పెషల్ కేటగిరీ వెరిఫికేషన్. సో ఎవరైతే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ కావచ్చు, పిహెచ్, ఎన్సీసీ, క్యాప్ అండ్ స్పోర్ట్స్ ఈ స్పెషల్ కేటగిరీ ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో మీరు ఏవైతే సర్టిఫికేట్స్ అప్లోడ్ చేస్తారు కదా 11th to 12th మీకు మీ యొక్క సర్టిఫికేట్స్ అన్నీ వెరిఫై చేస్తారు. అంటే ఈ స్పెషల్ కేటగిరీ స్పెషల్ రిజర్వేషన్ రావాలంటే మీకు ఏ సర్టిఫికేట్స్ అయితే మీరు ఆప్షన్లో ఇచ్చారో ఆ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి. సపోజ్ బై మిస్టేక్ ఎవరైనా ఈడబ్ల్యూఎస్ కావచ్చు, పిహెచ్ కావచ్చు ఇట్లా ఆప్ట్ చేసుకున్న వాళ్ళు లైక్ రిజిస్ట్రేషన్ అప్పుడు మీరు ఎలాంటి సర్టిఫికేట్ అప్లోడ్ చేయరు కాబట్టి మీకు డైరెక్ట్గా మీ యొక్క ఇన్వాలిడ్ అయిపోతుంది ఈ రిజర్వేషన్ స్టేటస్. మీ రిజర్వేషన్లో మీకు వస్తుంది. సో ఆల్రెడీ బై మిస్టేక్గా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు మీరు ఏం టెన్షన్ పడకండి. ఇప్పుడు ప్రాపర్గా మీరు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు మీ యొక్క కేటగిరీ కావచ్చు ఏ మిస్టేక్స్ లేకుండా చూసుకోండి. సో ఈ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళు మాత్రం 11th to 12th వాళ్ళు వెరిఫై చేస్తారు. మీకు ఆ సర్టిఫికేట్ అప్లోడ్ చేసిన వాళ్ళకు మీకు ఆ రిజర్వేషన్ స్టేటస్ ఇచ్చేస్తారు. 5th పాయింట్ ఇంపార్టెంట్, phase 1 సీట్ అలాట్మెంట్. సో ఇప్పుడు ఏవైతే మనకు ఓపెన్ బిఎడ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాశారు కదా టోటల్ 550 సీట్స్ ఉంటాయి. సో నార్మల్గా 500 ఈడబ్ల్యూఎస్ మనకు కొత్తగా రిజర్వేషన్ ఉన్నది కాబట్టి అందులో నుంచి మనకు ఒక 10% కలిపి టోటల్ 550 సీట్స్ మనకు ఓపెన్ బిఎడ్లో ఉంటాయి. సో సీట్ అలాట్మెంట్ వచ్చేసి 15th February 2025 రోజు మీకు సీట్ వస్తుంది. సో అందరికి సీట్స్ రావు. సో మనకు 550 మెంబర్స్కి ఫస్ట్ సీట్ అలాట్మెంట్ వస్తుంది. సో మెయిన్గా ఇక్కడ రిజర్వేషన్ రూల్స్ కావచ్చు, ప్రతి క్యాస్ట్కి ఇంత రిజర్వేషన్, ఇన్ని ఫిక్స్డ్ సీట్స్, అందులో కూడా ఉమెన్ రిజర్వేషన్ అవన్నీ కలిపి సేమ్ మనకు అన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఎట్లయితే ఉంటుందో ఇందులో కూడా సేమ్ ఉంటుంది. 15th రోజు వస్తుంది. నెక్స్ట్ ఎవరికైతే సీట్ అలాట్మెంట్ వస్తుందో వాళ్ళు మాత్రమే ట్యూషన్ ఫీ పే చేయాలి. సో ఇక్కడ మెయిన్ పాయింట్ వచ్చేసి 15th రోజు మనకు సీట్ అలాట్మెంట్ వస్తుంది. 15th తర్వాత 15th రోజు అన్న పే చేసుకోవచ్చు ఆర్ అప్ టు 16th. 15th 16th మీరు అమౌంట్ పే చేయాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక క్యాండిడేట్ ఉంటాడు, సీట్ వచ్చింది, ఇంట్రెస్ట్ లేకపోతే అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. సపోజ్ అండ్ ఎవరికైతే పక్కా ఓపెన్ బిఎడ్ చేయాలనుకుంటే సీట్ వచ్చిన వాళ్ళు మాత్రమే మీకు ట్యూషన్ ఫీ పే చేయాలి. అండ్ మనం యూనివర్సిటీకి కూడా వెళ్ళాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ మనకి ఇక్కడ అడ్రస్ కూడా ఇచ్చారు. CSTD హాల్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, జూబ్లీ హిల్స్, హైదరాబాద్. సో సీట్ వచ్చిన వాళ్ళు ఫస్ట్ పాయింట్ ఏం చేయాలి, ఆన్లైన్లో అమౌంట్ పే చేయాలి.
40,000 పే చేయాలి అమౌంట్ మొత్తం 2 years కోర్స్ మొత్తం ఒకటేసారి పే చేయాలి. మనకు అంబేద్కర్ యూనివర్సిటీకి వెళ్ళాలి విత్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ 2 sets ఆఫ్ జిరాక్స్. అవన్నీ తీసుకెళ్ళి మీరు వెరిఫై చేయాలి. వాళ్ళు వెరిఫై చేస్తారు, సార్ వాళ్ళు వెరిఫై చేసిన తర్వాత అన్నీ ప్రాపర్గా ఉంటే అప్పుడు మీకు ఫైనల్గా సీట్ అలాట్మెంట్ అడ్మిషన్ లెటర్ కావచ్చు అక్కడ ఇస్తారు. సో ఈ మనకు ఫిజికల్ వెరిఫికేషన్ వచ్చేసి 17th to 19th, 17, 18, 19 ఎప్పుడన్నా వెళ్ళొచ్చు, కానీ మీరు తొందరగా వెళ్ళడానికి ట్రై చేయండి. సో 15th సీట్ వచ్చిన వాళ్ళు మీరు వెంటనే ఫీజు పే చేయకండి. 15th నైట్ కావచ్చు, 16th రోజు పే చేసుకొని 17th, 18th, 19th ఈ 3 daysలో ఏదో ఒక రోజు యూనివర్సిటీకి వెళ్ళాలి. సో 17th రోజు ఆర్ 18th రోజు కొంచెం తొందరగా వెళ్ళడానికి ట్రై చేయండి. సపోజ్ అక్కడ ఏమైనా ఇబ్బంది ఉంటే మీరు 19th రోజు కావచ్చు మళ్ళీ ఇంకొకసారి యూనివర్సిటీకి వెళ్ళి మీ యొక్క సర్టిఫికేట్స్ కావచ్చు ఏమన్నా ఇష్యూస్ ఉన్న వాళ్ళు అప్పుడు వెళ్ళొచ్చు. సో 17th to 19th కాలేజ్ రిపోర్టింగ్ ఏదో ఒక రోజు వెళ్ళాలి. సో ఇవి మనకు కౌన్సిలింగ్కి సంబంధించినవి. సో రిజిస్ట్రేషన్ ఫీజు కూడా ఉంటుంది దీనికి. సో ఎవరైతే ఇప్పుడు క్వాలిఫై అయిన వాళ్ళు ఉంటారో ఓపెన్ బిఎడ్, మీరు వెబ్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలంటే ఏ క్యాస్ట్ అయినా సరే 500 రూపీస్ వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. సో ఫస్ట్ ఆన్లైన్లో మనీ పే చేసుకొని సర్టిఫికేట్స్ డేటా అన్నీ మీరు అప్లోడ్ చేయాలి. సో ఫస్ట్ 500 రూపీస్ మీరు పే చేసుకోవాలి. నెక్స్ట్ ట్యూషన్ ఫీజు 40,000, 2 years కోర్స్ డ్యూరేషన్. అండ్ ఈ కోర్స్ వచ్చేసి మనకు ఓన్లీ తెలుగు మీడియంలోనే ఉంటుంది. అండ్ మనకు ఎవరైతే ఈ ఓపెన్ బిఎడ్ కావచ్చు బిఎడ్లో ఉన్నారో మీకు 2 methodologies, మీరు ఏదైతే డిగ్రీలో ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఉంటాయో వాటికి సంబంధించిన 2 methodologies మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో మనకు సీట్ అలాట్మెంట్లో మీ మెథడాలజీ మీ స్టడీ సెంటర్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రాపర్గా మెథడాలజీ చూస్ చేసుకోండి. అండ్ ఇక్కడ సర్టిఫికేట్స్ ఏవైతే నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో అన్నీ చెప్పాను, ఆ సర్టిఫికేట్స్ ఏమేమి తీసుకెళ్ళాలి ఏమేమి కావాలి అన్నీ ఆ వీడియోస్ కూడా చూడండి. సో మెయిన్గా వాళ్ళు అడిగేది ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఒకటి. సో ఎవరి దగ్గర అయితే లేదో ఇంకా తీసుకోలేదో తొందరగా వెళ్ళండి, మీ ఎంఈఓ సార్ దగ్గర వెళ్ళి తీసుకోండి. మీరు ఏ గవర్నమెంట్ టీచర్స్ అయితే మీకు సర్వీస్ ఉంటే ఎంఈఓ సార్ దగ్గర వెళ్ళి మీరు తెచ్చుకోండి. ఎవరైతే ప్రైవేట్ టీచర్స్ ఉన్నారో మీరు కూడా ఎంఈఓ సార్ దగ్గర వెళ్ళి మీరు ఏ స్కూల్లో చేస్తున్నారు, ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది అవన్నీ తెచ్చుకోవచ్చు. అండ్ ఎన్సిటిఈ ప్రోగ్రామ్, సో ఎవరైతే డిఎడ్ కావచ్చు లేదంటే బీపెడ్ కావచ్చు డిపెడ్ కావచ్చు, సో ఎన్సిటిఈ కోర్సెస్ ఎవరైతే ఈ డిప్లొమా కోర్సెస్ చేశారో ఆ సర్టిఫికేట్ కూడా మీరు తీసుకెళ్ళాలి. సో ఈ సర్టిఫికేట్స్ గురించి ఆల్రెడీ ఎన్నోసార్లు చెప్పాను, అన్నీ రెడీ చేసుకొని పెట్టుకోండి. అండ్ ఎవరైతే ఈ ఈడబ్ల్యూఎస్, పిహెచ్, స్పోర్ట్స్, ఎన్సిసి, క్యాప్ సర్టిఫికేట్స్ ప్రాపర్గా ఉంటేనే మీకు రిజర్వేషన్ వస్తుంది, లేకపోతే రాదు. అండ్ ఈ పిహెచ్లో కూడా ఎవరికైతే 40% ఆర్ ఎబోవ్ డిసబిలిటీ ఉంటేనే పిహెచ్కి సంబంధించిన సర్టిఫికేట్స్ రిజర్వేషన్ ఇస్తారు. అది కూడా మనకు సదరం సర్టిఫికేట్ కావచ్చు మెడికల్ బోర్డు నుంచి ప్రాపర్గా ఉండే సర్టిఫికేట్స్ మాత్రమే వ్యాలిడ్ అవుతాయి. అండ్ వన్ మోర్ పాయింట్, చాలా స్టూడెంట్స్ అదర్ స్టేట్ వాళ్ళు అడిగేది మాకు నాన్ లోకల్ వాళ్ళకి ఎంత రిజర్వేషన్ ఉంటుంది అని అంటున్నారు. సో మనకు టోటల్గా 100%లో 85% ఆఫ్ సీట్స్ ఓన్లీ తెలంగాణ వాళ్ళకే ఉంటాయి, 85%. మిగతా 15% వచ్చేసి అన్రిజర్వ్డ్. అంటే అన్రిజర్వ్డ్లో తెలంగాణ వాళ్ళు కాంపిటీషనే, ఏపీ వాళ్ళు కాంపిటీషనే, ఎనీ స్టేట్ అంటే మీరు ఏ స్టేట్ అన్నా కానీ ఇంక్లూడింగ్ తెలంగాణ వాళ్ళు అందరూ ఆ 15%కి అన్రిజర్వ్డ్ కింద వస్తారు. సో మెయిన్గా అదర్ స్టేట్ వాళ్ళు మీకు ఈ ఓపెన్ బిఎడ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు మీకు సీట్ రావాలంటే మీరు టాప్ 100లో కావచ్చు, టాప్ 75, సో అట్లుంటేనే మీకు సీట్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ 15% టాప్ 15%లో ఉంటేనే మీకు సీట్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో మోస్ట్లీ 100 ఒక 150 బిలో ఆర్ 85 బిలో ఉంటేనే సీట్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో టోటల్ 550 సీట్స్ ఉన్నాయి. సో ఇవి మనకు కౌన్సిలింగ్కి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్. సో ఇప్పుడు వచ్చేసి స్టడీ సెంటర్స్. సో టోటల్గా ఒక 10 స్టడీ సెంటర్స్ ఉన్నాయి. సో ఎవరైతే ఓపెన్ బిఎడ్ ఇప్పుడు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారో వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు మీరు ఎక్కడ ఓపెన్ బిఎడ్ చేద్దాం అనుకుంటున్నారు. సో టోటల్గా 10 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి, అంటే స్టడీ సెంటర్స్ అవి 10 డిస్ట్రిక్ట్స్లో ఉన్నాయి. కాబట్టి ఎగ్జాంపుల్ మీరు హైదరాబాద్లో రెసిడెన్సీ ఉన్నవాళ్ళు హైదరాబాద్ దాని చుట్టుపక్కల అట్లా కంటిన్యూగా లాస్ట్ దూరం వరకు అన్ని ప్రిఫరెన్స్ ఆర్డర్స్ ఇవ్వాలి. సో అవేమేమి ఉన్నాయో ఇప్పుడు ఎగ్జాంపుల్గా చెప్తాను. సో ఫస్ట్ కాలేజ్ వచ్చేసి మనకు ఆంధ్ర మహిళా సభ కాలేజ్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర ఉంటుంది. సో ఇది హైదరాబాద్, ఇది ఫస్ట్ స్టడీ సెంటర్. సెకండ్ వచ్చేసి గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ మనకు హన్మకొండ వరంగల్. సో ఫస్ట్ హైదరాబాద్, సెకండ్ వరంగల్. థర్డ్ వచ్చేసి బ్రౌన్స్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఖమ్మం డిస్టిక్. ఫోర్త్ ఉస్మానియా గ్రాడ్యుయేట్ అసోసియేట్ అండ్ ఎగ్జిబిషన్ సొసైటీ కాలేజ్ మనకు వికారాబాద్. ఫోర్త్ వచ్చేసి వికారాబాద్ డిస్టిక్లో ఉంది. ఫిఫ్త్ వాణి నికేతన కాలేజ్ కరీంనగర్. సిక్స్త్ మనకు గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ నల్గొండ. సెవెంత్
సెవెంత్ వచ్చేసి వైపీఆర్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ మెదక్. సో ఇవి ఫస్ట్ 7. నెక్స్ట్ 8th వచ్చేసి మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ మేడ్చల్. 9th మనకు గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ మహబూబ్ నగర్. 10th విద్యార్థి కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ మనకు వచ్చేసి ఆదిలాబాద్. సో ఒకసారి 10 డిస్ట్రిక్ట్స్ చెప్తాను. ఫస్ట్ హైదరాబాద్, సెకండ్ వరంగల్, థర్డ్ ఖమ్మం, 4th వికారాబాద్, 5th కరీంనగర్, 6th నల్గొండ, 7th మెదక్, 8th మేడ్చల్, 9th మహబూబ్ నగర్, 10th ఆదిలాబాద్. సో ఎవరైతే మీరు ఏ డిస్ట్రిక్ట్లో ఉన్నవాళ్ళు ఆ డిస్ట్రిక్ట్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి దాని తర్వాత దగ్గర ఉన్న ఏవైతే డిస్ట్రిక్ట్స్ ఉన్నాయో అట్లన్నా పెట్టండి. లేదంటే మీకు నచ్చిన స్టడీ సెంటర్ ఏ డిస్ట్రిక్ట్లో ఉందో, లేదంటే ఏ డిస్ట్రిక్ట్లో మీరు ఓపెన్ బీఎడ్ మీకు ఎగ్జామ్స్ కావచ్చు, ప్రాక్టికల్స్ కావచ్చు, వీటికి సంబంధించిన అన్నీ ఆ స్టడీ సెంటర్కే వెళ్ళాలి. సో మీకు మొత్తం ఆ 2 years డ్యూరేషన్, మీకు ఏమన్నా క్లాసెస్ కావచ్చు, సెమిస్టర్ ఎగ్జామ్స్ కావచ్చు, అన్నీ అక్కడనే జరుగుతాయి. కాబట్టి ప్రాపర్గా స్టడీ సెంటర్స్ ప్రియారిటీ ఇప్పుడే రాసి పెట్టుకోండి. ఫస్ట్ ఎగ్జాంపుల్ నాకు హైదరాబాద్, లేకుంటే ఆదిలాబాద్, ఖమ్మం, వికారాబాద్ అట్లా వెబ్ ఆప్షన్స్ టైం అప్పుడు యూజ్ అవుతుంది కాబట్టి జస్ట్ 5 minutes పని కాబట్టి రాసుకొని పెట్టుకోండి. సో ఇవి మెయిన్ పాయింట్స్ అండి. సో ఇందులో ఓన్లీ 2 important points. సో క్వాలిఫై అయిన వాళ్ళు, ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మీరు ఓపెన్ బీఎడ్ పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటే 500 rupees పే చేసి సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి. సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసిన తర్వాత వాళ్ళు వెరిఫై చేస్తారు. వెరిఫై చేసిన తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. మీ యొక్క డిగ్రీలో ఏవైతే ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఉంటాయో దానికి సంబంధించిన మ్యాథ్స్ కావచ్చు, ఫిజికల్ సైన్స్ కావచ్చు, బయో సైన్స్ కావచ్చు, సోషల్ స్టడీస్ కావచ్చు. సో ఆ మెథడాలజీస్ మీరు పెట్టుకోవచ్చు. అండ్ మనకు సెకండ్ మెథడాలజీస్లో మరి లాంగ్వేజెస్ ఇస్తారా, అందులోనే ఇస్తారా, లేదంటే ఆ మెయిన్ ఫస్ట్ మెథడ్, సెకండ్ మెథడ్ అవి పెట్టుకోవచ్చా, నేను అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను. ఎందుకంటే మనకు వెబ్ కౌన్సిలింగ్లో రిజిస్ట్రేషన్ అయిన తర్వాత తెలుస్తుంది. సో ఇందులో అయితే మనకు 2 methods అని ఇచ్చారు. కాకపోతే మనకు ఫస్ట్ మెథడే అండ్ స్టడీ సెంటర్ వస్తుంది మోస్ట్లీ. సో ఇంకొకసారి నేను యూనివర్సిటీ వాళ్ళతో కనుక్కొని నేను అప్కమింగ్ వీడియోలో డీటెయిల్గా అప్డేట్ ఇస్తాను. లేదంటే రిజిస్ట్రేషన్ ఎవరిదైనా చేసేటప్పుడు మనకి ఈజీగా అర్థమైపోతుంది. సో 2 methods అడిగితే మీరు ఫస్ట్ మెథడ్ అండ్ సెకండ్ మెథడ్ మీకు ఎలిజిబుల్ అయ్యే మెథడ్స్ పెట్టుకోండి. లేదంటే లాంగ్వేజెస్ కూడా మనం పెట్టుకోవచ్చు. సో అవి మనం వెబ్ ఆప్షన్స్ అప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అండ్ సర్టిఫికేట్స్ అన్నీ ప్రాపర్గా అప్లోడ్ చేయాలి. సీట్ వచ్చిన వాళ్ళు మనీ పే చేయాలి, యూనివర్సిటీకి వెళ్ళాలి, ఒరిజినల్స్ చూపించాలి, 2 sets ఆఫ్ జిరాక్స్ వాళ్ళకి ఇచ్చేయాలి, వాళ్ళు వెరిఫై చేస్తారు. అన్నీ ప్రాపర్గా ఉంటే సీట్ అలాట్మెంట్ అయిపోతుంది. 2 yearsలో మీరు ఓపెన్ బీఎడ్ చేసుకోవచ్చు. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో ఈ ఓపెన్ బీఎడ్కి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉంటాయి మీరు కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ డీటెయిల్ పీడిఎఫ్ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను అండ్ కింద కమెంట్ సెక్షన్లో కూడా పిన్ చేసి పెడతాను. అండ్ నాతో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే పర్సనల్గా మాట్లాడాలనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కూడా మీరు కాల్ చేయొచ్చు. దానికి సంబంధించిన లింక్ కూడా ఐడి కూడా కింద కమెంట్ సెక్షన్లో పిన్ చేసి పెట్టాను. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.